లూయలెల్లా పూడ్చబడాలి, కోనలు వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కరుకు మార్గము సక్రమముగా నునుపుగా చేయబడాలి, కొండలు కోనలన్నీ కూడా సమము చేయబడాలి. ఎవరు చేస్తారు? ఎవరు చేసుకోవాలి? ఎవరి బాధ్యత ఇది? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి దినము కూడా మనం శుభ్రపరుస్తాం మన ఇంటి పరిసరాలను, మన ఇంటిలో, అలాగే మన ఒంటిని కూడా శుభ్రపరుచుకుంటాం. ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ. ఒక 2-3 రోజులు కనుక ఊడవలేదు, తుడవలేదంటే ఆ ఇంటి వాతావరణం మారిపోతుంది. ప్రతిరోజు శుభ్రం చేస్తాము. కానీ పండుగ వచ్చింది అంటే, అతిథి వస్తున్నాడంటే, ఒక పెద్ద పేరున్న వ్యక్తి మన గ్రామానికి, మన ఇంటికి వస్తున్నాడంటే ఆ శుభ్రత కోణం పెరిగిపోతుంది, పరిధి పెరిగిపోతుంది. శుభ్రం చేస్తాం, వీధులో సున్నం వేస్తాం, అవసరమైతే తోరణాలు ఏర్పాటు చేస్తాం, ఇంటిలో ఉన్న ప్రతి సామాను కూడా శుభ్రం చేసుకొని మంచిగా తలతల మెరిసే విధంగా చేసుకుంటాం. ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. కానీ ప్రత్యేక దినాలలో, అతిథి వస్తున్న సమయంలో మన శుభ్రతను పెంచుతాము, ఇంకా శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మన ఇంటినే కాదు, ఇంటి పరిసరాలను, మన వీధులను, గ్రామాన్ని మొత్తాన్ని కూడా మనము శుభ్రం చేసుకుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపదమును. రాజపదము క్రిస్మస్ వస్తూ ఉందంటే ఏదో సింపుల్గా తయారు కావటం కాదు. మన ఇంటికి, నీ హృదయానికి రాజపదమును, ఆ మహామార్గాన్ని నీవు నేను సిద్ధం చేయవలసిన వారమై ఉన్నాం. ఆనాడు ప్రవక్తలను పంపించాడు, బాప్తిస్మ యోహాను గారిని పంపించారు. ఈనాడు నీవు నేనే ఒక ప్రవక్తగా, బాప్తిస్మ యోహానుగా ముందుగా మన ఇంటిలోని లోయలను, కరుకు మార్గాలను మనం తీసివేసుకోవాలి, సమము చేయాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉన్నది. ఇంకొక వాక్యం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడ్డను విడనాడుడు. మీరు శుభ్రం పరుచుకుంటారు, మంచిదే. కానీ మీరు కడుగుకోవాల్సినది ఇంకొకటి ఉన్నది. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, నా ఎదుట నిలబడటానికి, నా ఎదుట దుష్కార్యములు చేయకుండా ఉండటానికి మీరు శుద్ధి గావించబడాలి. శుద్ధి చేసుకోనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన ఊరికి బిషప్ గారు వస్తారనుకోండి, పండుగ సమయం వస్తుంది కాబట్టి వస్తారు. లేదా పెద్ద వాళ్ళు వస్తున్నారనుకోండి, ఎవరైతే పిల్లలు మంచిగా అందంగా అలంకరించుకున్నారో, డెకరేషన్ చేసుకున్నారో వారిని ముందు పెడతావు నువ్వు. వారికే ఆ యొక్క ఫ్లవర్స్ నిండిన ప్లేట్ ఇచ్చేసి, అమ్మ కాళ్ళ దగ్గర అట్లా విసిరండి అమ్మ అని చెప్తాం. సింపురు జుట్టు వేసుకొని మొహం కడుక్కోకుండా వచ్చి నిలబడితే ఆ లైన్లో పెడతావు నువ్వు, నేను పక్కకు నెట్టేస్తాం. ప్రభు అనేది కూడా అదే, నేను వస్తున్నాను, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోనండి, కడుగుకోనండి. కీర్తనలు 51:10. కీర్తనలు 51:10. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. కీర్తన 51:2. నా దోషముల నుండి నన్ను కడిగివేయుము, నా తప్పిదముల నుండి
నన్ను శుద్ధి చేయము. మనం ఎప్పుడు ఆలోచన చేసేది, ఎప్పుడు వినే వాక్యము, ప్రభువు కోరుకునేది బాహ్యమైన శుద్ధి కాదు, హృదయ శుద్ధి కోరుకుంటారు అనేది మనం ఎప్పుడు ఆలకించేది, మనకు తెలిసింది కూడా. ఇది ప్రత్యేకమైనది కాదు. కానీ ఆగమన కాలం వచ్చిందంటే వాటి మీద మనం కొద్దిగా శ్రద్ధ చూపించాలి. బయట మాత్రమే కాదు, బాహ్యంగా మాత్రమే కాదు, అంతరంగికంగా నా స్థితి ఎలా ఉంది, నా హృదయ శుద్ధి ఎలా ఉంది, ఆత్మశుద్ధి ఎలా ఉంది, మనసులో ఎలా ఉంది. ప్రభువు వస్తే అది నిజంగా రాజపదం అవుద్దా, లేకపోతే నా హృదయం అంతా కూడా గొంతలతో, రాళ్లతో, కొండలతో నిండి ఉంటుందా అని ప్రశ్న ప్రతి ఒక్కరం కూడా వేసుకోవాలి. దానికోసమే ఈ 4 వారాల సమయం సిద్ధపాటు కాలం అంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ వస్తుంది, హడావుడి బిగిన్ అవుతుంది. అన్నిటి మధ్య ఈ హృదయ శుద్ధిని మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అన్నారు, ఇన్ని చేసిన తర్వాత నువ్వు క్రిస్మస్కి వస్తే ప్రభు ఈ మాట అనకూడదు, ఇంకొకటి చేయవలసి ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. మార్కు 10:21. అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. క్రిస్మస్ ముందు ప్రభు నీతో ఈ మాట అంటే ఎలా ఉంటుంది? అమ్మా అంతా చేసావు, అయ్యా అంతా చేసావు, కానీ ఇంక చేయవలసింది ఇంకొకటి ఉంది. ఆ ఒక్కటే ప్రధానమైనది హృదయ శుద్ధి. అంటే మన ప్రిపరేషన్ ఏమేమి కావాలి, మన సిద్ధపాటు ఏమి కావాలి? 18వ అధ్యాయం లూకా సువార్త 22వ వచనం. నీలో ఇంకా కొరత ఉంది. క్రిస్మస్ ముందు దేవుడు నీతో నాతో చెప్పకూడని మాట. ఆయన ఆరాధనకు వచ్చే మనము వచ్చిన తర్వాత ప్రభు నీలో నాలో మన హృదయంలో ఆ మాట చెప్పకూడదు, నువ్వు సరిగా ప్రిపేర్ కాలేదు, ప్రభు జన్మదినానికి నువ్వు సిద్ధపాటుగా లేవు అనే తలంపు మన హృదయంలోకి రాకూడదు. అలా రాకూడదంటే ఉన్న వారాలన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. బాహ్య శుద్ధి, అంతరంగిక శుద్ధి, హృదయ శుద్ధి కూడా కావించబడాలని, వీలైన ప్రతి ఒక్కరం కూడా పాప సంగీతను చేసి శుద్ధి కావించబడాలని ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.